హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. చలం తెలుగునాట పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా తన సాహిత్యంతో మహిళా స్వేచ్ఛ గురించి, ముఖ్యంగా స్త్రీల లైంగిక స్వేచ్ఛ గురించి చాలా ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి, రాసిన వ్యక్తి. చలం 1920 కాలం నుండి రాసి ఇప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఏదైనా స్త్రీవాద రచనలు కావచ్చు, స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుకోవడం కావచ్చు, ఏదొచ్చినా సరే ముందుగా రచయితల్లో స్త్రీల గురించి రాసిన రచయితగా మాత్రం అందరూ చలాన్నే గుర్తిస్తారు. అయితే ఆయన రాసిన చాలా నోవెల్స్ కాంట్రవర్షియల్ అయ్యాయి. ముఖ్యంగా మైదానం కావచ్చు, బ్రాహ్మణికం లాంటి నవళ్ళు. ఈరోజు నేను చలం రాసినటువంటి బ్రాహ్మణికం నవల గురించి నేనేమనుకుంటున్నాను అన్నది ఈ రివ్యూ ద్వారా స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో చలం రాసిన బ్రాహ్మణికం మీద నా రివ్యూతో పాటు అసలు ఎందుకు బ్రాహ్మణికం అన్నది బ్రాహ్మణ కులాన్ని, బ్రాహ్మణ కుల స్త్రీలను చలం కొంత గ్లోరిఫై చేయడానికి, కొంత సమాజంలో గౌరవం ఉండేలా చూపించడానికి చిత్రీకరించినప్పటికీ కూడా ఎందుకు దీనికి బ్రాహ్మణ పాఠకులు కావచ్చు, బ్రాహ్మణ వర్గం ఎందుకు వ్యతిరేకత చూపించింది, అలాగే అసలు బ్రాహ్మణికం నవల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అన్నది ఈ రివ్యూలో చూద్దాం. బ్రాహ్మణికం నవలను మనం చూస్తే ఇది 1937లో చలం రాశారు. 1927లో చలం మైదానం నవల రాశారు. మైదానం నవల చాలా కాంట్రవర్షియల్ అయింది. ఎందుకంటే దానిలో ముఖ్య పాత్ర ఎవరైతే ఉన్నారో రాజేశ్వరి, తను సెక్షువల్ ఫ్రీడమ్ విషయంలో ఈ అన్ని విషయాల్లో తనకు తాను స్వయంగా బాధ్యత తీసుకుంది. అంటే ఏదో తెలియక చేయకపోవడం, ఆమెదేదో అమాయకత్వము, ఇటువంటి ఫ్యాక్టర్స్ ఏమీ చూపించకుండా ఒక ఉమెన్ ఫ్రీ విల్తో చేసేటువంటి ఆ రొమాంటిక్ రిలేషన్షిప్స్ వీటన్నిటిని పోర్ట్రే చేయడం వల్ల కొంత వివాదాస్పదమైనటువంటి పాత్రగానే కాదు, ఆ నవల కూడా చలం జీవితంలో గొప్ప వివాదంగా నిలిచింది. ఇది రాసిన 10 ఏళ్ల తర్వాత 1937లో ఈ బ్రాహ్మణికం నవల్ని చలం రాశారు. ఈ నవల్లో ఉమెన్ యొక్క ఫ్రీడమ్ వీటి గురించి కన్నా కూడా ఎక్కువ మనకేం కనిపిస్తుందంటే, బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి సుందరమ్మ ఇందులో ముఖ్య పాత్ర. ఒక స్త్రీకి ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆమె పెరిగిన వాతావరణంలో సమాజం మారుతున్నప్పుడు, నాగరికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆ నాగరికతలో ఆ స్త్రీ ఇమడలేకపోయినప్పుడు ఆమె ఎలా తమ లైఫ్ని ఫిల్ చేసుకుంటూ పోతుంది, దానివల్ల ఆమె చివరికి ఒక ఫిట్ కానటువంటి సొసైటీలో ఎలా మిగిలిపోతుంది అన్న కేంద్రంగానే బ్రాహ్మణికం నవల్ని రాశారు. దానికి బ్యాక్డ్రాప్గా మాత్రమే ఆ అమాయకత్వం, ఏమీ తెలియకపోవడం అన్న బ్యాక్గ్రౌండ్ని ఎస్టాబ్లిష్ చేయడానికే సుందరమ్మ పాత్రని, ఆమెకున్నటువంటి బ్రాహ్మణ కులాన్ని ఎంచుకున్నట్టు ఎందుకో నాకు అనిపించింది. ఎందుకంటే సుందరమ్మ క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఎందుకంటే చలం ఎప్పుడూ కూడా పాతివ్రత్యాన్ని నిరూపించే ప్రయత్నం చేయలేదు, కానీ ఎందుకో బ్రాహ్మణికం నవల్లో మాత్రం సుందరమ్మ పాతివ్రత్యాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు. అది కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. సుందరమ్మ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి స్త్రీ, ఆమెకి 8వ ఏటో పెళ్ళైపోయింది, భర్త 2 ఏళ్లకే మరణించాడు. ఆమె కుటుంబం మొత్తంలో కూడా పూజలు, పునస్కారాలు, వ్రతాలు ఇవి చేయడము. ఇప్పటికీ దయ్యాలు దేవతలు ఉంటారు, తప్పు చేస్తే దయ్యాలు శిక్షిస్తాయి, మనం ఏదన్నా మన కోరికలు కానీ ఏమైనా నెరవేరాలంటే దేవతలకు ఎప్పుడు పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి, వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి, అవి ఉంటే సరిపోతుంది, జీవితంలో ఇంకేం అవసరం లేదు అనేటువంటి నేపథ్యంలో పెరిగినటువంటి అమ్మాయి సుందరమ్మ. 8వ ఏట పెళ్ళవుతుంది, 3 ఏళ్లకే భర్త చనిపోతాడు. ఈ పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆమె ఒక నాగరికతలో మార్పు ఉన్నటువంటి మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ట్యూషన్ మాస్టర్ చంద్రశేఖరంతో అనుకోని పరిస్థితుల్లో ఆమె సంబంధం ఏర్పరచుకోవడం, దాన్ని చలం ఆమె ఇష్టపూర్వకంగా జరిగినట్టు చెప్పకుండా తెలియకుండా జరిగినట్టు చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా ఒక పని, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక నేరం చేస్తే, ఒక సినిమాలో హీరో చేస్తే దాన్ని అది గ్లోరిఫై చేయడానికి ఖచ్చితంగా రైటర్ ఎస్టాబ్లిష్ చేసేది ఏంటంటే, అతను ఆ పాత్రని చంపడానికి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇతను చాలా అన్యాయాలకు గురవుతాడు, అతని చేతిలో ఎన్నో బాధలు పడి ఉంటాడు, ఇవన్నీ చూసే ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యేలాగా ఆ నేరాన్ని జస్టిఫై చేస్తాడు. ఈ నవల్లో కూడా సుందరమ్మ ఆ తప్పు చేయడానికి ఆమెకున్నటువంటి స్త్రీకి ఉండేటువంటి గొప్ప లక్షణాలుగా చెప్పుకోబడే, అంటే ఇప్పుడు అవి హ్యూమన్ ట్రైట్స్, కాకపోతే ఫస్ట్ నుంచి కూడా స్త్రీని పొగడాలంటే సహనం, ప్రేమ, దయ, జాలి, అమాయకత్వం ఇవన్నీ కూడా సుందరమ్మలో ఉండడం వల్ల ఆమె తప్పు చేసింది తప్ప ఆమె ఇంటెన్షనల్గా చేయలేదు అనే కోణంలో ఆమెను కొంత రక్షించే ప్రయత్నం చేశారు. అదైపోయిన తర్వాత ఆ మామయ్య ఎలాగో అతన్ని భయపెట్టో బలవంతంగానే వారిద్దరికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆమె చంద్రశేఖరం అనే అతను ఎవరినైతే ఈమె మళ్ళీ పెళ్లి చేసుకుంటుందో అతను తక్కువ కులానికి చెందినవాడు, ఈమె బ్రాహ్మణ స్త్రీ. అప్పటి వరకు ఆమె మీద ఉన్న ఆకర్షణ భార్య అయ్యేసరికి పోతుంది, ఇతనితో కూడా ఈమెకు బాధలు, అతనంటే ఇష్టం ఉండదు. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఈమెతో అతను విసిగిపోయి కొన్నాళ్ళు ఇంటికి రావడం మానేస్తాడు. తర్వాత ఈమెకు కూతురు పుడుతుంది. కూతురు పుట్టినాక కూతురుని ఎలా పెంచాలో ఆమెకి తెలియదు.
బేసికల్గా మన సొసైటీలో పిల్లల్ని కండం అనేది స్త్రీ బాధ్యతగా చూపిస్తారు తప్ప పిల్లల్ని ఎలా పెంచాలి, ఎటువంటి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఆ తల్లికి ఉండాలి, ఆమె ఎలా పెంచాలనేది ఎక్కడా కూడా నేర్పించరు. ఈ విషయాన్ని కూడా చలం చాలా జాగ్రత్తగా చెప్తారు. ఎవ్వరూ సుందరమ్మకి లేనప్పుడు ఆ బిడ్డనే లోకంగా అనుకున్నప్పుడు ఆమె అతి ప్రేమ, ఏమీ తెలియనితనం కూడా ఆ బిడ్డకి ముప్పుగా మారుతుంది. ఇదంతా జరుగుతున్న క్రమంలో నవల మొదటి నుంచి చివరి వరకు సుందరమ్మని జస్టిఫై చేస్తూ వస్తాడు చలం. ఎక్కడా కూడా ఆమె ఫ్రీ విల్తో తనకి నచ్చి ఏ పరపురుషుడితోనో సంబంధం పెట్టుకున్నట్టే చూపిస్తాడు. చివరికి ఎండ్లో కూడా బిడ్డ ఆరోగ్య రీత్యా గవల్ల రామయ్య ఎవరైతే లోవర్ క్యాస్ట్ అతను ఉంటాడో అతనికి బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి కోపం వల్ల ఈమెను అనుభవించాలనుకుంటాడు తప్ప ఆమె మీద ప్రత్యేకమైన కోరిక ఉంది కదా. అది కూడా చలం ఎలాంటి ఎండ్ ఇస్తాడంటే, ఆమె చాలా కోపంగా చూసేసరికి చివరిలో అతను మంటలో వెనక కిరసనాయిల్ ల్యాంతర్ సంథింగ్ ఉండి అతను కాలి చనిపోవడం, ఇదంతా కూడా చలం నవల్లో ఎప్పుడు కనిపించినటువంటి ఒక ల్యాండ్స్కేప్ ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే సుందరమ్మను పతివ్రతగా ఎస్టాబ్లిష్ చేయడానికి అతను చనిపోవడం అన్న మరణాన్ని ఇవ్వడం కూడా చాలా డ్రామాటికల్గా అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 1927లో చలం రాసిన మైదానం నవలకి 1937లో చలం రాసినటువంటి బ్రాహ్మణికం నవలకి పర్స్పెక్టివ్ డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. అక్కడ ఉమెన్కి ఫ్రీ విల్ ఉంటే ఇక్కడ ఉమెన్ మిగిలిన స్త్రీ రచయితలు ఏదైతే రాశారో మిగిలిన రచయితలు ఎక్కడైతే ఉమెన్ని వీక్గా పోర్ట్రే చేయడానికి, ఆమె అభద్రతల్ని పోర్ట్రే చేయడానికి ట్రై చేశారో అదే కోణం చలంలో కనిపించింది తప్ప బ్రాహ్మణికం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ నవల్గా మాత్రం అనిపించలేదు. అఫ్కోర్స్ ఈ నవల మొత్తంలో చలం బ్రాహ్మణ స్త్రీ అనేటువంటి సుందరమ్మని ఉన్నతంగా చిత్రించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆమె క్యారెక్టర్లో ఉన్నటువంటి ఫ్లాస్ వల్ల ఆమె ఎంత జాలి, దయా, సహనం ఇవన్నిటినీ కవరప్గా పెట్టినా అది ఎండ్కి వచ్చేసరికి అంత జస్టిఫైబుల్గా అనిపించలేదు. ఓవరాల్గా చూస్తే చలం కొన్ని నవలు మేబీ 1937లోనో ఆ కాలంలో చదువుంటే వచ్చే ఇంపాక్ట్ వేరు. ఇప్పుడు 2025లో చదువుతున్నప్పుడు మాత్రం ఒక మామూలు నవల్లాగానే అనిపించింది. కొన్ని చోట్ల మానవ స్వభావాల్ని, ఫియర్స్ని, సొసైటీ ఏమనుకుంటుంది, ఇన్సెక్యూరిటీస్ ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్పడంలో, ఎందుకంటే ఇప్పుడు చాలామంది రచయితలు మైక్రో అనాలిసిస్ కూడా చేస్తున్నారు కాబట్టి అది కూడా కొత్తగా అనిపించదు. బట్ ఓవరాల్గా చూస్తే వన్ టైం రీడ్, ఒకసారి చదవచ్చు బ్రాహ్మణికం. అంతేగాని ఎక్స్ట్రాడినరీగా బాగా చదవాలి అనిపించే నవల కాదు. 2-3 సార్లు చదవాల్సిన నవల మాత్రం కాదని నాకు అనిపించింది. మరి బ్రాహ్మణికం నవల గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.